హ్యాపీ సండే. సండే పూట అదిరిపోయే ప్రోమో వచ్చింది. అదిరిపోయే అంటే ఇన్ని రోజులు అదిరిపోయే ప్రోమో ఇప్పుడు లక్ష్మీదేవి ప్రోమో. మనకు కాదు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి లక్ష్మీదేవితో మన నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ ప్రైజ్ మనీ, ఆ ప్రైజ్ మనీ చూపిస్తూ ఈ ప్రైజ్ మనీ మీకు వస్తే దేనికి ఖర్చు పెడతారు, ఎవరికి ఎంత ఖర్చు పెడతారు అని ప్రతి ఒక్కరిని అడిగారు నాగార్జున గారు. ఇక అసలు విషయానికి వెళ్ళబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బూస్టప్ ఇవ్వండి. ఓకే, హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. బా ప్రోమో. ఇలా ప్రోమో ఎప్పుడు నాగార్జున గారు కోపంతో, చిరునవ్వుతో ఎప్పుడు ఎలా వస్తారో తెలియదు, కానీ ఇవాళ మాత్రం లక్ష్మీదేవితో వచ్చారు నాగార్జున గారు. రావడంతోనే అసలు జాకెట్ వేసుకొని ఆ లుక్లో అదిరిపోయారు నాగార్జున గారు. ఈ ప్రైజ్ మరి మీరు గెలుచుకుంటే ఎవరికి ఎంత ఇస్తారు, ఎవరి కోసం ఏం ఖర్చు పెడతారు అని ఒక్కొక్కరిని అడిగారు నాగార్జున గారు. ముందుగా భరణి, డబ్బులు ఇవ్వాల్సి వస్తే నేను ఇద్దరికి ఇస్తాను సార్ అన్నారు. ఒకటి డెమాన్ పవన్, రెండు ఇమాన్యుయల్. డెమాన్ పవన్ కంటే ఇమాన్యుయల్కి నేను 20 లక్షలు ఇచ్చేస్తా సార్ అని మన భరణి అన్నాడు. వెంటనే ఇమాన్యుయల్ కొంచెం కూడా మొహమాట పడకుండా నేను భరణిని పీకేస్తా ఆట నుండి అని చెప్పేశాడు. నాగార్జున గారు ఎంబటే, చూసావా భరణి, అప్పుడేమో పౌరస్త్ర యూజ్ చేయకుండా తీసాడు, ఇప్పుడేమో ఇలా అంటున్నాడు ఇమాన్యుయల్ అని సరదాగా పనిచేశాడు నాగార్జున. ఇప్పుడు పెళ్లి కొడుకుని పిలుస్తాను. డెమాన్ పవన్, చెప్పు, ఈ ప్రైజ్ మరి నీకు వస్తే రీతుకి గిఫ్ట్ కొనడం కోసం ఎంత ఖర్చు పెడతావు అని అడగగానే 5 lakhs ఖర్చు పెడతాను సార్ రీతు కొరకు అనేసరికి కళ్యాణ్, ఇమాన్యుయల్ ఇద్దరు నోరెళ్ళ పెట్టారు. గిఫ్ట్ కొరకు 5 లక్షలు ఏంట్రా అని ఇమ్మన్నాడు. ఖర్చు పెడతా అని డెమాన్ అన్నాడు. ఎందుకు ఖర్చు పెట్టండి? డెమాన్ పవన్ ఇంతవరకు వచ్చాడంటే కారణం రీతు మొన్నటి వరకు వచ్చిందంటే కారణం డెమాన్ పవన్. వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ వల్లనే ఇద్దరు నెట్టుకు రాగలిగారు. కానీ ఇందులో డెమాన్ పవన్ ఆట అన్ని టాస్కులు బాగా ఆడాడు. ఇది ఓన్లీ కామెడీ చెప్తున్నా, ఇద్దరు సూపర్ ఆడారు. రీతు రావడం కారణం మాత్రం డెమాన్ పవన్ ఆ లవ్ ట్రాక్, కానీ డెమాన్ పవన్ రావడానికి కారణం మాత్రం రీతు కాదు. టాస్కుల్లో అసలు ఎట్లా పోతే అట్లా ఘోరం, అలా ఇట్లా దూక్కు అన్నట్టు మస్తు ఆడా డెమాన్ పవన్. అలా డెమాన్ పవన్ కామెడీగా చెప్పేసరికి కామెడీ చెప్పాడో సిరి చెప్పాడో, కానీ నాగార్జున గారు షాక్ అయ్యారు, ఇమాన్యుయల్, కళ్యాణ్ కూడా షాక్ అయ్యారు.